పెద్ద జోకర్గా మారాడు. ఏదైతే అంశాన్ని ఆయన రేస్ చేశాడో ఆ అంశానికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా ఇప్పటివరకు ఆయన ఇవ్వలేకపోయాడు. ఎలక్షన్ కమిషన్ బోత్ స్టేట్ అంటే కర్ణాటక స్టేట్ సంబంధించిన ఎలక్షన్ కమిషన్ అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇద్దరు కూడా ఛాలెంజ్ చేశారు. మీకు ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలు పెట్టి మాట్లాడు, ఇవాళ అసత్యపు ఆరోపణ చేయొద్దని ఏదైతే జ్యుడిషియల్ స్థాయి కలిగిన రాజ్యాంగ స్థాయి కలిగిన ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. దానికి ఇవాళ వరకు సమాధానం చెప్పలేదు. నిజంగా ఒక పనికిరాని వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు అయితే ఏం జరుగుతుందో ఇవాళ రాహుల్ గాంధీ మన ముందు సజీవంగా చూపిస్తున్నాడు. ఆయన చెప్పిన ఏ మాట ఏ ఉదాహరణ సత్యం కాకుండా ఉంది కనుక ఆయన వెంటనే జాతికి క్షమాపణ చెప్పి ఆధారాలు ఉంటే చూపించాలి, లేకపోతే జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద కుతంత్రం ప్లాన్ చేశాడు. తిరుపతి ఎలక్షన్ సమయంలో 30,000 బోగస్ ఓట్స్ అంటే ఆ ప్రాంతం కానీ ఇంకో ప్రాంతం నమోదు చేయించుకొని వాటికి ఎలక్షన్ కమిషన్ కార్డ్స్ వేసి రావడం జరిగింది. అది పెద్ద ఎత్తున కేసు నడుస్తుంది. మొన్న ఎలక్షన్స్లో ఘోరంగా ఓడిపోవటం కారణంగా ఆయనకి ఏదైతే తిరుగులేని ఎదురు దెబ్బ తగిలిందో దాని నుంచి ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఆయన అనేక రకాల విషయాలు మాట్లాడుతున్నారు. దాంట్లో భాగంగా ఇది మాట్లాడాడు.